ఇంట్లో ఇంత అందమైన పని మనుషులు ఉంటే తెల్ల ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడా ఉండదు మనకి. ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్. డార్లింగ్. ఏంటి పని అమ్మాయిలతో సరసాలా? అబ్బే మగ పని వాళ్ళే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసి ఉంచు, నైట్ పార్టీ ఉంది. ఏమై సార్, గుండెపోట? కాదురా గౌను పోటు. గౌన్ పోట అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ. మొన్న తాజ్ బంజారాలో ఒక కసక్ జమ్ముల లైన్ లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ తీసుకేస్తుందిరా పేక. ఓహో, కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమ్మల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నాడు సార్, కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. అది మ్యాటర్. ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా మా చేతికి గౌన్ ఇస్తే మీ చేతికి 10 లక్షలు. 6కు 5 నిమిషాలు ఎక్కువైనా గౌన్కి చిన్న బొక్కబడ్డా డీల్ క్యాన్సిల్. ఇదిగోండి ఫోటో. అడ్వాన్స్ గా 1 lakh. అడ్వాన్స్ క్యాన్సిల్. పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్. ఎందుకురా నీకు ఎదవ స్టైలు? ఇప్పుడు అమ్మాయిని బుట్లో పడేయాలంటే 1 లక్ష ఖర్చు వద్ది. ఎక్కడి నుంచి తెస్తావు? ధనలక్ష్మి ఉందిగా వడ్డీకి. పెట్టి ఇచ్చేస్తుంది ధనలక్ష్మి. పాత బాకి తీరిస్తే గానీ మళ్ళీ డబ్బు ఇవ్వని తెగేసి చెప్పింది. ఇప్పుడు దాన్ని ఏదో మాయ చేస్తా కానీ పని జరగదు. ఏం చేద్దాం? శ్రీరామచంద్ర, ఈ పిల్ల తయారయ్యేసరికి పొద్దు ఉగిడట్టుంది. అమ్మా దేవి, దేవి, ఫస్ట్ బెల్ కొట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. వస్తావా? లీవ్ లెటర్ రాసిస్తావా? వచ్చేస్తున్నానన్నా. మరి రా. మరి ఏమిట్రా దాన్ని అలా కంగారు పెడతావు? ఏదో పంతులం అయిందని మాటే గాని పసితనం పోలేదురా. 10 నిమిషాలు ఆలస్యమైతే ఇప్పుడేం కొంపలు మునిగిపోతాయా? అయినా నువ్వు హెడ్ మాస్టర్గా ఆ మాత్రం సమర్థించుకోలేవు. అది సరే గాని ఒరే అబ్బాయి, ఇదిగో ఈ బొమ్మలేంటో చూడరా. జీవంటోని శరీర పుష్టికి ఒక ఔషధం. ఈ ఔషధం తాగితే ఇట్ట అయిపోతారా? ఆహా, మగాడంటే ఇట్ట ఉండాలిరా, కండలు తిరిగి. నీకు కూడా బాటిల్ తెచ్చిపెట్టమంటావేంటమ్మా? నాకెందుకురా చచ్చిపోయే ముసలిదానికి. కానీ ఒక బాటిల్ తీసుకురారా, నా మనవడితో తాగిస్తా. రారా బాబు రా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. అల్లుడు, నీ బలం పెరగడం కోసం మీ అమ్మమ్మ ఒక టానిక్ తీసుకొచ్చేయమంటుందయ్యా. స్కూల్ కి టైం అవుతుంది, ఇంకా బయలుదేరలేదే మావయ్య. ఏం చెప్పను, ఇందాక నుంచి పిలుస్తూ ఉంటే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటుందే గాని బయటికి ఊడి పడుతున్నాయి మరదలు. చాలే ఊరుకోరా. ఒరే బాబు, నువ్వు లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందో చూసి దాన్ని రమ్మని చెప్పు. నీ లాక్కొస్తానున్నామమ్మా. సార్ ఏంటి డబ్బులు? ఓ డబ్బులండి. అయ్యో 100 ఉందాయా? 10 గంటల తర్వాత ఇస్తానులే. సార్ ఒకసారి నోట్ ఇవ్వండి సార్. ఎందుకు? గాంధీ గారు నవ్వుతున్నా లేదో చూసిస్తారు. సరే త్వరగా చూసిపో. నవ్వుతున్నారండి. 100 చూసిస్తానని తీసుకెళ్తానంటే చిల్లలేదు సార్, 90 రూపాయలే కదా, తర్వాత తీసుకోండి. ఓ మేధావులకే మేధావులు, నన్నే మోసం చేద్దామనా? మర్యాదగా 100 ఇచ్చాయి. సరే సార్, 100 చిల్లర మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. అందుకని ఒక పని చేద్దాం. ఏంటది? ఓ చిన్న పంది వేసుకుందాం. ఎవరు గెలిస్తే 100 ఆలా. ఒరే అపర మేధావితో పందెమా? ఓడిపోతావరో పిచ్చోడా, ఆలోచించుకో. నేను ఓడిపోయినా పర్లేదు సార్, తెలివైనరు మీరు ఓడిపోకూడదు. నేను ఓడిపోవడం కల్లో కూడా జరిగిన మాట, కానీ పందెం ఏంటో చెప్పు. ఏం లేదండి, మీరు నన్ను కొట్టాలి, దెబ్బ మీకు తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుతురా పిచ్చోడా, నాకెలా తగులుద్ది? మరి పందెం అంటే అదే కదా. అంతేనా? అయితే కాసుకో. ఎక్కడ ఉండండి సార్, ఉండండి. గురుగారు మళ్ళీ చెప్తాను, దెబ్బ మీరు కొట్టాలి, మీకు దెబ్బ తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుద్ది. ఎక్కడ కొట్టాలో చెప్పు. గురుగారు దెబ్బ మీకు తగులితే బాధపడకూడదు. అవతల ఖర్చు పడుంది, ఎక్కడ కొట్టాలో చెప్పు.
ఈ చేతి మీద కొట్టండి సార్. ఇక్కడ కదా కాసుకో కాసుకో కాసుకోరు అబ్బో కొంచెం పక్కకి సైడ్ ఇవ్వండి సార్. అబ్బో అందుకని ఇది 100 దెబ్బ. నమస్తే జీ. అమ్మో వీడొస్తున్నాడే రా బిడ్డ నీ సంగతి చెప్తా ఉఫ్. భయ్యా. ఓ, భయ్యో, భయ్యా, 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 మనం వచ్చిన పందెం వేసుకుందామా? నేను రెడీ. రెడీయా రెడీ. రెడీయా అయితే నువ్వు నన్ను కొట్టాలి. అంత తప్పు పని చేసా భయ్యా. అబ్బే తప్పు కాదన్నా, మరి అదే పందెం అంటే నువ్వు నన్ను కొట్టాలి, దెబ్బ నాకు తగలాలి కానీ నీకు తగలకూడదు. మరి అదే తెలివి తక్కువ పని అంటే. దెబ్బ నీకు నేను కొడితే నీ తగులుతుంది, నాకెందుకు తగులుతుంది? నేనంతే అనుకున్నాను లేరా. ఇంతకు నువ్వు పందానికి రెడీయా? రెడీ. ఇంతకి పన్నెవాడు చెప్పు. పందెమా? ఇదిగో ఇక్కడ కొట్టాలి. ఇక్కడ ఈ చేయి మీద కొట్టాలి. అదే ఓకే. నేను పెడతాను. నేల కరెక్ట్. రకో. అన్నయ్య నేల బాగోలేదు. ఈ చెయ్యిని ఎక్కడ పెడతా? ఎక్కడ పెట్టుకుంటావు? ఇగో ఇక్కడ పెడతా. అక్కడ నువ్వు కొట్టుకో. ఓకే. కొట్టుకో కొట్టుకో. ఇగో అన్న దెబ్బ నాకు తగలాలి, నీకు తగలకూడదు. అచ్చి మరి. ఇదిగో దెబ్బ తగలాలి, నువ్వు ఏడవు. ఓకే. రెడీ. ఇక కొడుకో. ఏ. బాగా ఒరేయ్, నువ్వు మళ్ళీ కలుగుతావు కదరా, అప్పుడు చెప్తానే పని. అయ్యో నేను ఎటు వెళ్తున్నాను ఏటో. చిచ్చి చచ్చా తూతూ. ఏంట్రా తెలుగులో ఒత్తు నేర్చుకుంటున్నావా? కాదురా, ఇవన్నీ నిన్ను తిట్టే సౌండ్స్ అన్నీ చెప్పి అద్దె డ్రెస్ ఇచ్చి మరీ పంపిస్తే ఇంటర్వ్యూకి వెళ్లకుండా తిరిగి వస్తావా? ఏం చేయనురా, పాపం అతనికి ఉద్యోగం చాలా అవసరం అంట. ఆహా. నేను వెళ్ళకపోతే అతనికి ఉద్యోగం వస్తుంది. ఓహో, బతిమాలితే కాదనలేకపోయాను. కాదనలేకపోయావా? ఈ కాదనలేకపోవడం వీక్నెస్ ఏమిటా నీకు? వీక్నెస్ కాదరా, గ్రేట్నెస్. నీ బొంద. ఈ కాదనలేకపోవడం ఎప్పుడో ఒకప్పుడు నీ కొంప ముచ్చుందిరా. ఏమండి బస్సుకి టైం అవుతుంది. నువ్వు పదవి, నేను లాక్ చేసుకొస్తాను. ఒరే, మా ఆవిడ్ని ఊర్లో డ్రాప్ చేసి రావాలి. నేను తాళాలు వేసుకోవాలి, నువ్వు పద. ఓకే? ఈ అద్దె బట్టలు మాత్రం లాండ్రీలో ఇవ్వడం మర్చిపోకు. వస్తాను. సుధా సుధా, ఆ. ఉద్యోగం వస్తే గానీ జీతం రాదు. జీతం వస్తే గానీ రూమ్ తీసుకోలేను. నువ్వు ఎలాగో ఊరికెళ్తున్నావు కాబట్టి నువ్వు వచ్చే వరకు నీ ఇంట్లో ఉంటాను రా. నా ఇంట్లోనా? ప్లీజ్ ప్లీజ్ రా. తర్వాత రూమ్ తీసుకుని వెళ్ళిపోతాను రా. ప్లీజ్ రా, కాదనరా ప్లీజ్. నువ్వు ఎంతగా బతిమాలుతున్నావు కాబట్టి కాదం లేకపోతున్నాను. ఏంటి ఈ కాదం లేకపోయేటప్పుడు ఆకట్టుకుంది? సర్లే, ఇంత తాళాలు. ఒరేయ్, ఇంట్లో ఉన్నావు కదా అని తిరిగి తొంగోక ఉద్యోగం కోసం ట్రై చేయి, సరేనా? అలాగేరా. ఓకే, థ్యాంక్స్. నో గుడ్. 10:30. బాయ్, మోటార్ కలిసి రాలేదా? రాలేదండి. అయితే వెళ్ళిపో. ఏమండే కేరళంబ గారు, మీరు మాట ఇలా వస్తారా? ఏమండే మిమ్మల్ని టైపిస్ట్ బాబా గారు. సాయంత్రం 4 గంటలకే మీటింగ్. ఫోటోలు తీయాలి, డెవలప్ చేయాలి, ప్రింట్లో వేయాలి. మోడల్ గర్ల్స్ ఇంకా రాలేదు. అందువల్ల ప్లీజ్ మీరు ఒకసారి స్టూడియోలోకి వస్తారా? ఏం భయం లేదండి, మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంది మోడల్ గర్ల్స్ కన్నా 100 times బెటర్. కమ్ కమ్. ఐఎమ్ ఆర్ట్ డైరెక్టర్ కేకే స్పీకింగ్. కమ్ ఆన్ ప్లీజ్ కమ్. वाह, शाबाश, क्या बात है, लवली. वन मोर मैडम, అమేసం లేకుండా. ఆర్టు
నిజంగా చెప్పు, ఈ పిల్ల నీకేమవుతుంది? ఏమిటో చూపు, నువ్వు చెప్పు. చూసావా ఆ పిల్ల ఎలా హడలి గడగడలాడిపోతుందో? ఆ పిల్ల ఎవరనుకున్నావు? ఇక్కడ టైపిస్ట్, అంతేగాని సినిమా స్టార్ కాదు నువ్వు ఫోటోలు తీయడానికి. మోడల్స్ రాలేదు, టైం లేదని. అవదా మానే, అంతేగాని కీచకుండా పరాయి పిల్లని చెంగొట్టుకు లాక్కొస్తావా? పరాయి ఉందండి, మన ఆఫీస్ లో మళ్ళీ పనిచేసే ఈ ఆవిడే మాటలు కదా అని. ఎక్కడ? ఆవిడ వివాహిత, ఇంకొకటి పెళ్ళాం, గుర్తుంచుకో. నువ్వు కదమ్మా పని చూసుకో. చూడు శ్రీమన్నారాయణ, పెళ్ళాం పిల్లలు ఉన్న మేము లేటుగా వచ్చామంటే దానికి ఒక కారణం ఉంది. పెళ్లి పెటాకులే నువ్వు లేటుగా వచ్చావంటే దానికి కారణం ఏంటంటావు? చూడు శ్రీ, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నన్ను మిస్సెస్ ని చేసుకో, నువ్వు టైం మిస్ కాకుండా బ్యాంకుకి వచ్చేలా నేను చూసుకుంటాను. మిస్సెస్ చేసుకోవడానికి నాకు కావాల్సింది పద్మిని జాతి స్త్రీ, నీలాంటి హస్తిని జాతి స్త్రీ కాదు. ఏమిటి, నువ్వు హస్తి చేస్త్రీవా? చైతే చంప పొగులుద్ది. అకౌంట్ క్లోజ్. శ్రీమన్నారాయణ, నువ్వన్నీ లేటేనయ్యా. ఆఫీస్ టైంలో డ్యూటీ మర్చిపోయి అందరూ ఆ మోహిని వెనకాల పడుతుంటే నువ్వేమిటయ్యా చెక్కు మర్చిపోతావు? చెక్కు కదయ్యా బాబు, అది పెద్ద డ్రాఫ్ట్. నాకు ఈ చెక్లు డ్రాఫ్ట్లు అవసరం లేదు. నా కాబోయే భార్య మొహం తప్ప నేను ఇంకొకరిని చూడను, తాకను. ఆ భార్య కూడా ఎవరు నిర్ణయించాల్సింది నేను కాదు, మా అమ్మ. అమ్మా 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 అంటారంటే బాబు. అవును, మా అమ్మ ఒక దేవత. ఆవిడ చెప్పందే నేను ఏ పని చేయను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం